లేకుంటే 2 ఏళ్ల నుంచి అభివృద్ధి చేస్తున్నాను మానవతరాయ్ గారు ఆపనేందుకు చేయాలి? మానవతరాయ్ గారు మీ మీద మోసము, దగ, రౌడీయిజము, ఏదో హామీల అమలు, అహంకారం చాలా ఉన్నాయి. అంటే గెలుపుతో పాటు ఇవన్నీ కూడా భరించాల్సిన పరిస్థితి ఉన్నట్టుంది ఒకవేళ గెలిస్తే. ఇప్పుడు ఇవన్నీ కూడా సాకులండి. నేను మొదటి నుంచి చెప్తున్నా, బీఆర్ఎస్ వాళ్ళకి రేవంత్ రెడ్డి జ్వరం పట్టుకుంది. అధికారం లేనప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాకుండా అనేక కుట్రలు చేశారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ఆయన పార్టీని అధికారంలో తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎట్లా దింపాలా అని ఉంటే మన ఆటలు సాగవు అనేటువంటి ధోరణిలో వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు. కాబట్టి అది కుదరదని. ఇంకా 3000 రోజులు అంటే 10 సంవత్సరాలు టైం పడుతుంది. మీరు ఆ తర్వాత ఆలోచించండి. కాబట్టి ఇక్కడ ఎన్నికలు అందరూ సంసారులే. 10 ఏళ్ల దాకా మర్చిపోవడమే. మరి మర్చిపోవడమే 3000 రోజులు. 3000 రోజులు పై చిలుపు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది డిసెంబర్కి, ఇంక 8000 రోజులు ఉన్నాయి. అంటే 8,000 మీరు కూడా మరీ అంత ఓవర్ కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోవద్దు. ఎందుకంటే మేము చేసే పథకాలండి. వాళ్ళు ఇల్లు కట్టలేదు. ఇప్పుడు పేద ప్రజలకు ఇలా రేవంత్ రెడ్డి పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కడతాండి. ఏ ఊరైనా పోదాం, మేము కట్టిన ఇందిరమ్మ ఇల్లే ఉంటాయి. ఎన్నికలప్పుడు కూడా మా ప్రచారం ఒకటే, చూద్దాం. ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయా, మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయా అడిగిన 14వ తేదీ ఈ టైంకి మనకి అంచనా పూర్తిగా వస్తుందని చెప్పను కానీ దాదాపుగా ట్రెండ్ కొంత అర్థమవుతుంది. సార్ సారీ, సమయం అయిపోయింది. 10 seconds ప్లీజ్. నేనేమంటాండి, ఇప్పుడు మానవతరాయ్ గారు ఇల్లు చూపెట్టారు కదా, జూబ్లీ చౌక్ ఇల్లు చూపెట్టండి, ఒక్క మహిళకు 2000 అడిగిన ప్రశ్న ఎగ్జిట్ పోల్స్ మీద మాట్లాడుతున్నాం. యాక్చువల్ రిజల్ట్స్ వచ్చాక ఎన్ని అంశాలు కూడా మాట్లాడదాము. జూబ్లీ ఓటర్ ఎవరి వైపు ఉన్నాడు, ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేకపోతే బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ నిజమవుతుందా అనేది 14వ తేదీ తేలిపోతుంది. ఆ రోజు కోసం మళ్ళీ వెయిట్ చేద్దాం, ఆ రోజు చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. 6.5%.